అందరూ కూడా వివాదం ముగిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో మాధవలతో వివాదం ముగిసింది అని సారీ చెప్పింటారు. ఇంకా మీరు ఎందుకు పురుష పెట్టట్లేదు? దీన్ని ఇంకా లాగుతున్నట్టు తెగేదాకా లాగుతున్నట్టు అనిపిస్తుంది. మీకు థ్యాంక్ యూ చెప్పాలి. శేషు గారికి నేను నిజంగానే థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ రిపీటెడ్లీ మీరు నన్ను క్వశ్చన్ చేసి నాలో ఒరిజినల్ నేచర్ని నిద్రలేపారు. మీ స్టేటస్ చూస్తే కాపుల్ని బండ బూతులు తీసి స్టేటస్ పెట్టారు. ఒకసారి స్టేటస్ కూడా అది మీరు పర్సనల్ అండి. ఇది నా వాట్సాప్ స్టేటస్ అండి. ఇట్స్ నాట్ సోషల్. ఓకే అది పక్కన పెడతాం. అంటే మీకు ఫైనల్ గా వాట్సాప్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్. నేను అందుకే కామెంట్ ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను. కాపులు అంటే మీకు ఎందుకు అంత కోపం, కక్ష, ద్వేషం? తెలుసమ్మా, చూసినామమ్మా, వాడు కుక్క వాడిని వదిలేసేసి మన దానికి వచ్చి నువ్వు ఇన్స్పిరేషన్ మాట్లాడాలని నాకు అంటే నేను సఫర్ అవుతున్న దానికి మీరు సంఘాలు పెట్టుకొని నాకు కులం కూడబెట్టలేదు. నా వృత్తి నాకు కూడబెట్టింది, నా కష్టం నాకు కూడబెట్టింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఇప్పుడు ఈ ఫిర్యాదులన్నీ కూడా ఎంతవరకు వెళ్తాయో, ఎంతవరకు ఆయనలో మార్పు తీసుకొస్తాయని మనం చెప్పలేము. మీకు తెలిసిందే కదా. ఎందుకు ఈ మద్దతు రాలేదు? ఒంటరిగా మాధవలత ఎందుకు పోరాటం చేస్తుంది? బీజేపీలో ఉండి కూడా ఒక మాధవీలతకే కాదండి. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పైన మాధవీలత గతంలో ఆ వివాదం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా నా దగ్గర కంప్లైంట్ కాపీ ఉంది. బీజేపీ నేత సినీ నటి మాధవీలత కొద్దిసేపటి క్రితం సైబరాబాద్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. ఎందుకు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఆవిడ కంప్లైంట్ చేశారు? ఫిలిం ఛాంబర్కి ఏం ఫిర్యాదు చేశారు? అసలు ఏం చెప్పబోతున్నారు ఆవిడ? ఎందుకంటే ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. సారీ చెప్పినట్టు వీడియో బయటకు వచ్చింది ఆ వివాదం తర్వాత. మరి ఎందుకని ఇప్పుడు కావాలని ఆవిడ రచ్చ చేస్తున్నారు? ఏం జరుగుతుందని మాట్లాడి తెలుసుకుందాం. మాధవీలత గారు, మీ దగ్గర ఒక కంప్లైంట్ కాపీ ఈరోజు మీరు సైబరాబాద్ కమిషనర్కి ఇచ్చారు. ఏం చెప్పారు? ముఖ్యంగా ఈ కంప్లైంట్లో మీరు ఏం కోరుతున్నారు? ఏం చెప్పానంటే యాక్చువల్లీ ఏం జరిగింది చెప్పానంటే, స్టార్టింగ్ నేను ఏం వీడియో చేశాను దానిపైన ఆయన ఎలా అబ్యూస్ చేశారు, అబ్యూస్ చేసిన తర్వాత ఆయన ఫాలోవర్స్ సోషల్ మీడియాలోకి వచ్చి ఎలాంటి థ్రెటన్స్ అలాంటివి చేశారు. అండ్ మా మదర్కి చుట్టాలందరూ ఫోన్ చేసి సో వాళ్ళని ఎలా భయపెట్టారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేసి, అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్, ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని మీడియా వాళ్ళందరూ నాకు చెప్పడం జరిగింది. క్రిమినల్స్తో పెట్టుకుంటున్నారు, దే హ్యావ్ లాట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అండ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు ఏమేమో చెప్పేశారు. అసలు వాళ్ళు బస్సులు దందాలు చేస్తారు, అక్రమంగా బస్సులు నడుపుతారు, ఇన్ని చెప్పేశారు. సేమ్ స్టోరీ అండ్ మా మదర్కి కూడా మా రిలేటివ్స్ అందరూ ఫోన్ చేసేసి మా మదర్కి చెప్పడం జరిగింది అనమాట. సో వాళ్ళు ప్యానిక్ అటాక్ అయ్యారు. నాకున్న స్ట్రెంత్ నా పేరెంట్స్, వాళ్ళని చూసి నేను మెంటల్లీ చాలా వీక్ అయ్యాను. ఆర్ఎల్స్ నేను మెంటల్లీ అస్సలు వీక్ అయ్యే పర్సన్. నా వరకు వస్తే నేను ఎంతవరకైనా ఫైట్ చేస్తాను. సో ఆ ట్రోమా మా మదర్ రోజు రోజుకి ఒక డిప్రెస్ అయిపోతుంది. సో తన ఒక ట్రోమా వల్ల తనకి షివరింగ్ వస్తుంది. అది ఆమెను చూసి నాకు సో అలా స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ ద ట్రోమా. సేమ్ థింగ్ అక్కడ మెన్షన్ చేయడం. అంటే అందరూ కూడా వివాదం ముగిసింది, జేసీ ప్రభాకర్ రెడ్డితో మాధవీలతకు ఉన్న వివాదం ముగిసింది అని సారీ చెప్పింటారు. ఇంకా మీరు ఎందుకు పురుష పెట్టట్లేదు? దీన్ని ఇంకా లాగుతున్నట్టు తెగేదాకా లాగుతున్నట్టు అనిపిస్తుంది. లేదు అండి, యాక్చువల్లీ సెకండ్ డే 4వ తారీఖు క్వశ్చన్ అడిగినప్పుడు మీరే అడిగారు. ఆడపిల్లల కోసం ఫైట్ చేస్తున్న మీరే అసలు నేను పోలీస్ కేసు పెట్టను, వాళ్ళు పెద్ద పవర్ఫుల్ పీపుల్ అని చెప్పేసి వదిలేస్తే రేపొద్దున మీకు ఆడపిల్లల గురించి మాట్లాడే హక్కు ఉందా అని నిలదీశారు. సో అలా నిలదీసినప్పుడు మరి నన్ను నేను ప్రశ్నించుకోవడం జరిగింది. నిజమే కదా, ఓన్లీ ఉమెన్ కమిషన్ మీకు చెప్పే ఉమెన్ కమిషన్ వరకు వెళ్తానని. సో మీరు 1కి 4 సార్లు నిలదీసిన తర్వాత దెన్ ఒక కాసేపు ఆలోచించుకున్నప్పుడు అనిపించింది, అవును నాకు నేనే ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే, నా కోసం నేనే ఫైట్ చేసుకోలేకపోతే రేపొద్దున ఏం చెప్తా? పెద్ద బలవంతులు వచ్చినప్పుడు మనం నోరు మూసుకొని ఉండండి, చిన్నోళ్ళు అయినప్పుడు మీ ప్రతాపం చూపించండి అని ఆడపిల్లలకి నేను చెప్పినట్లు అవుతుంది. సో దెన్ నాకు నచ్చలేదు. చిన్నప్పటి నుంచి నా నేచర్ అది కాదు. అండ్ రిమెంబర్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి. శేషు గారికి నేను నిజంగానే థ్యాంక్ యూ చెప్పాలి. బికాజ్ రిపీటెడ్లీ మీరు నన్ను క్వశ్చన్ చేసి నాలో ఒరిజినల్ నేచర్ని నిద్రలేపారు. అండ్ ఆ తర్వాత ఆ సారీ మెసేజ్ ఏదో వచ్చింది. బట్ అది కూడా నేను సారీ ఏం ఆశించలేదండి వాళ్ళ దగ్గర నుంచి. అది అనుకోకుండా జరిగింది. మా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లారంట. సో లోపల సంథింగ్ వాజ్ హ్యాపెండ్. సో ఆయన సారీ చెప్పడం జరిగిందంటే, బట్ ద వే హీ సెడ్, నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు, మీరందరూ తప్పు చేశాను అంటున్నారు కాబట్టి సారీ, యూ టేక్ ఇట్. ఏదో బతుకు తెరువు కోసం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. అగైన్ మళ్ళీ తిప్పాడు బతుకు తెరువు కోసం. మనసులోంచి వచ్చిన మాటలాగా మీకు అనిపించలేదు? నాకు అనిపించదు, ప్రపంచానికి కూడా అనిపించలేదు కదా. అది బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ అదే అండర్లైన్ చేశాడు, వర్డ్ యూజ్ చేయలేదు కానీ మళ్ళీ బతుకు తెరువు కోసం నేను అదే చేస్తానని చెప్పాడు ఆయన. సో ఏ రకంగా దాన్ని సారీ కింద కన్సిడర్ చేయాలి? ఆయన సారీ చెప్తే పోయేది కదండి. ఒక సీనియర్ పొలిటీషియన్ భవిష్యత్ తరాలకి మంచి మాటలు చెప్పాలి. అండ్ ఆయన చూసి వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు, ప్రజలు చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఏమంటున్నారంటే, జేసీ ఆ తిట్టడం పర్ఫెక్ట్ అంటున్నారు. ఇదా మీరు భవిష్యత్ తరాలకు నేర్పించేది వయసులో పెద్దవాళ్ళు?
సో ఇది నాకు జరగడం నాకు నచ్చలేదు. నా పేరెంట్స్ సఫర్ అయ్యారు, నేను సఫర్ అయ్యాను, నా ఆత్మాభిమానం హర్ట్ అయింది. సో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎలాంటి బెదిరింపు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఎలాంటి బెదిరింపులు మీరు చూసారు, మీరు ఎదుర్కొన్నారు? నవే డేస్ అందరూ చాలా స్మార్ట్ అయిపోయారండి. ఎవరు ఫోన్లు చేసి మాట్లాడారు, ఎందుకంటే రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అనేది ఎవిడెన్స్గా ఎవరు మిగిల్చరు అండ్ పర్సనల్ ఫోన్ కాల్స్ చేయరు. కానీ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారన్నది అందరికీ తెలుసు. నా సోషల్ మీడియాలో అంతే, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా, స్కిన్ పీల్ చేస్తాము, నువ్వు బతకడానికైనా మా ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టు, నీ సంగతి చూస్తాము, ఇవన్నీ సోషల్ మీడియాలోనే. మొన్న ఒక మీడియా ఛానల్కి వెళ్తే లైవ్ కాల్స్ కనెక్ట్ చేస్తే అక్కడ కూడా అంటున్నారు పెద్ద పెద్ద మొగోళ్ళనే వదిలేసినాం, నేనేం చెప్తాను అంటే లిటరల్ పెద్ద పెద్ద మొగోళ్ళని వదిలేసావు, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, జస్ట్ పురుగువి నువ్వు, నేను మేము కన్సిడర్ చేయము, ఐఎమ్ వెరీ ఎడ్యుకేటెడ్ ఫెలో అని మాట్లాడుతున్నారు. ఆయన ఫాలోవర్స్ ఉంటారు వెరీ ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద మొగోళ్ళని చంపకుండా వదిలేశారట, నువ్వు పురుగు అంటే ఆడజాతి అంటే ఇంత నీచం అన్నట్టు వాళ్ళు పబ్లిక్ మీడియాలోనే మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు నేను కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం అడిగారు మీరు లోపల కమిషనర్తో, ఏం మాట్లాడారు, ఏం కావాలని మీరు అడిగారు? ఏం కావాలని అడగలేదు నేను, నాకు ఏది చెప్పా కదా, నేనేం వీడియో చేసా, ఆయన ఏమన్నారు, దాని తర్వాత నేను ఎలా ట్రోమాకు గురి అయ్యాను, నాకు మెంటల్ కండిషన్ ఎలా ఉంది అండ్ ఫిజికల్గా కూడా నాకు సేఫ్టీ సెక్యూరిటీ లేదు అనేదాన్ని నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎలా రెస్పాండ్ అయ్యారు? అది ఫర్దర్ ప్రొసీడింగ్స్ మొత్తం ఇంకా ఎవిడెన్సెస్ మొత్తం సబ్మిట్ చేయమని అడిగారు, అవన్నీ నేను సబ్మిట్ చేస్తాను, వాళ్ళ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని దెన్ ఫర్దర్గా కేసు చూస్తామని చెప్పారు. ఫిలిం ఛాంబర్ కూడా వెళ్ళి ఇటీవల ఫిర్యాదు చేశారు, అక్కడ ఏం చెప్పారు? అక్కడి నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా? ఫిలిం ఛాంబర్ నుంచి ఆబ్వియస్లీ ఖండించారు కదా, స్పాట్లోనే ఖండించడం జరిగింది. నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది, నీకేం కావాలి అన్నారు, ఏం కావాలి కాదు ఒకసారి ఏమన్నారు అన్నది ఎగ్జాక్ట్గా వినండి అని వీడియో పంపించా. కండెమ్ చేయాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీ నుంచి ఉంది అన్నది వాళ్ళు కూడా గుర్తించి, సో నేను సినిమా అమ్మాయినే కాబట్టి అదే మెన్షన్ చేశారు కాబట్టి దే కండెమ్, అంతే. నాకు అదే దట్స్ బిగ్గెస్ట్, ఎందుకంటే ఖండించడం అన్నది చాలా చాలా పెద్ద అంశం కదా. చూసారు మీ స్టేటస్ చూస్తే కాపుల్ని బండ బూతులు తిరుగుతూ ఒక స్టేటస్ పెట్టారు, ఒకసారి స్టేటస్ కూడా అది మీరు పర్సనల్ అండి, ఇది నా వాట్సాప్ స్టేటస్ అండి, ఇట్స్ నాట్ సోషల్ మీడియా. ఓకే ఓకే, అది పక్కన పెడదాం. అంటే మీకు ఫైనల్ గా వాట్సాప్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్. నేను అందుకే కామెంట్ ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను, కాపులు అంటే మీకు ఎందుకు అంత కోపం, కక్ష, ద్వేషం, ఇంకా ఎన్ని పదాలైనా ఉంటాయి, ముఖ్యంగా ఎందుకు అంత మీరు రగిలిపోయి మాట్లాడారు? అక్కడ విషయాలు కూడా నేను మాట్లాడలేదు, మీరు ఏం మాట్లాడారు చాలా తీవ్రంగా విమర్శించారు. ఎందుకు అంత కోపం చెప్పండి, మీకు ఎందుకు అంత కోపం కాపులు అంటే? కాపులు అంటే మరి నేను కూడా కాపు అమ్మాయినే కదా. మొన్న ఇష్యూ జరిగిన 3వ రోజు ఒకళ్ళు కాల్ చేసేసి మన కాపు ఆర్గనైజేషన్ తరఫున ఒక మీటింగ్ జరుగుతుంది, మీరు తప్పకుండా రావాలి, లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసాము, ఈసారి మీరు వచ్చేసి మన వాళ్ళకి ఇలా చెప్పాలి, అసలు నేను ఇలాంటి అమ్మాయి ఉండాలి, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా పోరాడాలి, అది ఇది. నేను వేరే ప్రాబ్లంలో ఉన్నా అంటే తెలుసమ్మా, చూసినామమ్మా, వాడు కుక్క, వాడిని వదిలేసేసి మన దానికి వచ్చేసి నువ్వు ఇన్స్పిరేషన్గా మాట్లాడాలి. నాకు అంటే నేను సఫర్ అవుతున్న దానికి మీరు సంఘాలు పెట్టుకొని వచ్చి సపోర్ట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడమో లేకపోతే ఖండించడమో చెయ్యరు. కానీ వాళ్ళ సంఘాలు యానివర్సరీలు చేసుకుంటూ ఉంటే నేను వెళ్ళి నేను మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి ఇలా కాపుల అమ్మాయిలందరూ ఎదగాలని నేను చెప్పాలంట. సో అందుకే నా వాట్సాప్లో పెట్టుకున్నాను, ఇట్ ఈస్ నాట్ పబ్లిక్. ఈవెన్ పబ్లిక్ చెప్పడానికైనా నాకేం ప్రాబ్లం లేదు. మా అమ్మ ఒకటే చెప్పింది, కులం కూడబెట్టదని నా చిన్నప్పుడు చెప్పింది. నాకు కులం కూడబెట్టలేదు, నా వృత్తి నాకు కూడబెట్టింది, నా కష్టం నాకు కూడబెట్టింది. ఈ రోజు వరకు కాపు నాయకులు అని చెప్పుకునే వాళ్ళు చాలాసార్లు చాలా వాటికి నన్ను ఇన్వైట్ చేశారు. వన భోజనాలను, అవనో ఇవనో, మా యానివర్సరీనో, మా ఫంక్షన్స్ అనో అవార్డులు ఇస్తున్నామనో, కాపులకు ఎన్నో అవార్డులు చేసామనో, మీకు ఇస్తాము అని. అంటే నేను విజయాలు సాధిస్తే వాళ్ళ బకెట్లో వేసుకొని నన్ను పిలుస్తారు, నెత్తిన పెట్టుకుంటారు, సంతోషం. నేను ఎప్పుడు కాదన్నా, ఓకే నన్ను మీ అమ్మాయి అనుకుంటారో అనుకోండి, నాకు ఏ ఫీలింగ్ లేదు ఎవరి మీద, ఎందుకంటే మా అమ్మ చెప్పిందే వేదమని నేను నమ్ముతాను కాబట్టి. ఈరోజు నేను కష్టంలో ఉంటే ఒక్కరికి నోరు రాలేదు, కానీ వాళ్ళ ఫంక్షన్కి వచ్చి నేను మాట్లాడాలన్నప్పుడు నాకు మండింది. సో అందుకని నా పర్సనల్గా అదే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక మహిళలను విమర్శిస్తుంటే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, కనీసం మీకు మద్దతు తెలిపే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు చేయలేదు కదా. చేయకుండా వాళ్ళ ఫంక్షన్స్కి నన్ను గెస్ట్గా పిలిచి మమ్మల్ని ఊరేగించు అన్నందుకు నాకు మండింది. సో అంతే, కనీసం తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు నాకు. బయట అవుట్ ఆఫ్ మై కమ్యూనిటీ ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్ మీ. సో నాకెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళు నా సొంత వాళ్ళు అవుతారు. కష్టంలో ఉన్నప్పుడు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు మన వాళ్ళు అవుతారు, కులం పేరు పెట్టుకున్న వాళ్ళు మన వాళ్ళు అవ్వరు. ఇప్పటికీ మాధులత గారు ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా వన్ సైడ్ మీ ఒక్కడే సింగిల్గా మీరు ఫైట్ చేస్తున్నారు. మీరు బీజేపీ నాయకులుగా ఉన్నారు, పార్టీలో సభ్యత్వం ఉంది, బీజేపీలో కీలకంగా ఉన్న నాయకులుగా మీరు ఉన్నారు ఏపీలో. అలాంటిది ఇంత జరుగుతున్నా కానీ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఒక సపోర్ట్ అనేది ఇప్పటివరకు కనిపించలేదు. నాకైతే మీడియా ముందు వచ్చి మాట్లాడి మాధులత ఒక మంత్రి మాట్లాడడం తప్ప
అది కూడా ఏదో మహిళకు జరిగిన కామెంట్కి సంబంధించి ఎలా స్పందిస్తాడో అదే మాధవీలత మీద కూడా మంత్రి స్పందించాడు. అది మినహా పార్టీ నుంచి ఎలాంటి మద్దతు మీకు రాలేదు. ఎందుకు అలాంటి మద్దతు కనీసం ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఇప్పుడు ఈ ఫిర్యాదులు అవన్నీ కూడా ఎంతవరకు వెళ్తాయో, ఎంతవరకు ఆయనలో మార్పు తీసుకొస్తాయి అనేది మనం చెప్పలేము. మీకు తెలిసిందే కదా అది. ఎందుకు ఈ మద్దతు రాలేదు? ఒంటరిగా మాధవీలత ఎందుకు పోరాటం చేస్తుంది బీజేపీలో ఉండి కూడా? ఒక మాధవీలతకే కాదండి, పెద్ద పెద్ద సీనియర్స్కి వచ్చినా కూడా మా వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడరు. మా వాళ్ళు ఒకటే చెప్తారనమాట, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మీ గమ్యం చాలా పెద్దది, ఇలాంటివన్నీ చూసి చూడనట్లు అలా లెఫ్ట్ లెగ్తో తన్నేసి వెళ్ళిపోతూ పని చేసుకుంటూ ఉంటే పార్టీ గుర్తిస్తూ ఉంటుంది. కాదు నువ్వు పోరాటం చేస్తా అంటే చెయ్యం, మీకు కావాల్సిన సపోర్ట్ మేము అందిస్తాం అన్నారు. అంటే బీజేపీ కార్యకర్తలు మహిళలను అవమానించినా కానీ బీజేపీ సైలెంట్గా ఉంటుందని సంకేతాలు ఇస్తుందా? అలా సంకేతాలు ఏమీ ఇవ్వట్లేదు అండి, లోపల చేస్తారనమాట. ఏం చేసినా మీడియాకి వచ్చి చెప్పరు, బట్ లోపల చేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత రెగ్యులర్గా అనేక అంశాల మీద స్పందించే మాధవీలత ఇదివరకంత దూకుడుతో స్పీడ్తో మాట్లాడగలుగుతుందా? దాన్ని అయితే నోరు మూసుకొని కూర్చునేదాన్ని కానీ కమిషనరేట్ వరకు వచ్చేదాన్ని కాదు. ఇంకా బలంగా చూస్తారు నన్ను, ఇంకా చాలా స్ట్రెంగ్త్తో చూస్తారు, ఇంకా ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే నేను అనే ఒక అమ్మాయిని బంతి లాంటి దాన్ని, ఒక్కసారి ఇలా కొడితే ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా లేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న మా అమ్మ ఎప్పుడో ఒక మాట, ఊరందరిది ఒక దారి అయితే ఉలికిపిట్టదో దారని, నువ్వు ఆ ఉలికిపిట్ట టైప్ చేస్తావు కదా. సో నన్ను ఎవరన్నా గెలిచారనుకోండి, నేను బలంగా పనిచేస్తాను. సో అది నాకున్న వీక్నెస్ స్ట్రెంగ్తో తెలియదు, ఐ బిలీవ్ ఇట్స్ మై స్ట్రెంగ్త్. సో ఇప్పుడు అనవసరంగా నా పార్టీకి నేను ఉంటే నన్ను అవసరం గెలిపారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇంకా స్ట్రాంగ్ వాయిస్ రైజ్ చేస్తాను. మాధవీలత ఒకటే చెప్తున్నారు, తగ్గేదే లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత సీనియర్ నాయకుడైనా కానీ, దాంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి అంశాలు ఏదైనా కానీ ధైర్యంగా మాట్లాడతాను, మరింత ఉత్తేజంతో ప్రజా సమస్యల మీద కానీ, నాకు నచ్చని అంశాల మీద కానీ మాట్లాడి తీరుతానంటున్నారు మాధవీలత. శేష దేశం, హైదరాబాద్.